నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన కేఎస్ఆర్ గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్తే. ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవబోతోంది. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? పరాభవ నవ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి అయితే కనుక గత ఏడాదితో పోలిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ మంచి ఫలితాలు మరింత పెరగటం కోసం అయితే కనుక ఈ ఏడాది వీళ్ళు కనక పుష్యరాగం ధరిస్తే కనుక ఇంకా కొద్దిగా మంచి జరగడానికి ఉంటుంది. అయితే ఏ విషయాల్లో మంచి జరగడానికి ఉంది, ఎక్కడైనా ఇబ్బంది పడితే కనుక ఈ సంవత్సరం ఎక్కడ ఇబ్బంది పడవచ్చు అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక గత 2.5 ఏళ్ళుగా వీళ్ళు ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉండటం, దానికి తగినంత ఆదాయం లేకపోవటం, లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వెంటనే ఆ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కాలేకపోవటం, ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో రకమైన డిస్టర్బెన్స్, అంటే అమ్మకు బాగుంటే నాన్నకు బాగుండకపోవటం, నాన్నకు బాగుంటే అమ్మకు బాగుండకపోవటం, లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత దెబ్బతినటం, ఇలా ఒక రకమైన మానసిక ఒత్తిళ్లతో ముందుకెళ్ళటం అనేది గత 2.5 ఏళ్ళుగా కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంది. దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు ఎంత డబ్బు వచ్చినా కూడా అది ఆర్థిక కర్పూరంలా అయిపోతూ ఉండటం, మళ్ళీ కొత్త చోటికి అంటే చేబదులు కనుక్కోండి, లేదో దాన్ని పెంచుకోవడానికి ఎలా వెళ్ళాలి ఈ రకమైన తపనతో ఇబ్బంది పడతాం అనేది కూడా ఉంది. అయితే వీటన్నిటికీ కూడా నెమ్మదిగా ఈ సంవత్సరం వీరికి పరిష్కారం లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకని అంటే కనుక జూలై ఇంచుమించు జూన్ మధ్యలో నుంచి మనకి గురుడు కర్కాటకంలోకి ఊర్చులోకి రావటం అనేది ఉంటుంది, వీళ్ళకి భాగ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది. కనుక ఆర్థికాధిపతి బుద్ధికారకుడు మంచి ఊర్చులోకి రావటం వల్ల బుద్ధిబలం పెరగటం అనేది ఒకటి, ఆర్థికంగా కూడా ఎదుగుదల రావటం అనేది ఒకటి, ఒక్కోసారి అనుకోని స్థాన మార్పులతో కూడిన అభివృద్ధి కూడా లభించడానికి ఉంటుంది. ఉన్న చోట కాకుండా ఒక్కోసారి వేరే చోటికి మారాల్సిన అవసరం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ జూన్ తర్వాత నుంచే విద్యార్థులు కూడా మరింత ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉంటుంది. కనుక జూన్ దాకా మాత్రం విద్యార్థులు బాగా కొద్దిగా కష్టపడే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే జూన్ తర్వాత నుంచి చాలా ఎక్కువ స్థాయిలో మంచికి రావటం అనేది ఉంటుంది. మళ్ళీ అతిచారంతో అక్టోబర్ నుంచి గురుడు సింహంలోకి రావటం అనేది ఉంటుంది. అప్పుడు కూడా రాజ్యస్థానంలోకి వస్తాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి గతంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఒక్కొక్కటి ముందుకు రావటం అనేది అయితే కనుక తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత వృశ్చిక రాశిలో కొత్తగా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా పెళ్ళిళ్ళు కలిగే బాధ్యత లభిస్తుంది. వీటికి ముఖ్య పరిష్కారం ఏంటంటారు? మరి అంటే ముఖ్య పరిష్కారంగా మనం అంటే మొదట్లోనే మనం చెప్పుకున్న ఏదైనప్పటికీ కూడా ఒకవేళ వీళ్ళకి రత్నం రూపంలో ధరించాలి అనుకుంటే మాత్రం కనక పుష్యరాగం మంచి జరగటం అనేది ఉంటుంది. ఇక పూజల పరంగా ఏదైనా సరే వెళ్ళాలి అనుకున్నప్పుడైతే కనుక ఈ సంవత్సరం అంతా కూడా గురుడితో ఉంది కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా సరే ఎప్పుడైనా సరే వీళ్ళు లేదా దత్తాత్రేయుడు కాకపోతే వీళ్ళు ఎవరు గురువు అనుకుంటే వాళ్ళు, అంటే కొంతమందికి బాబా గురువు ఉండొచ్చు, కొంతమందికి దత్తాత్రేయుడు ఉండొచ్చు, కొంతమందికి శివుడు ఉండొచ్చు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఎవరు ఏ గురువు అని అనుకుంటే ఆ గురువుని పూజించడం వల్ల కూడా అభివృద్ధి పెరగటం అనేది. ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? అంటే ఎప్పుడైనా సరే గురువారం పూట మనం ఎక్కువగా గురువుకి సంబంధించిన పూజలు ఎప్పుడు కూడా గురువారం నాడు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు కనక పుష్కం అన్నారు, దాని గురించి ఆ పరిష్కారం గురించి ప్రాసెస్ ఎలా ఉండొచ్చు? రైట్. కనక పుష్యరాగం అనేది ఖచ్చితంగా మనం పెట్టుకున్నప్పుడు అంటే వేలుకు పెట్టుకున్నట్టయితే కనుక కుడి చేతి చూపుడు వేలుకి పెట్టుకోవటం అనేది పద్ధతి. కాకపోతే మనం చెప్తున్నది ఏంటంటే కనుక ఏదైనప్పటికీ కూడా వేలికి కన్నా కూడా ఎవరైనా సరే లాకెట్ రూపంలో ధరించడం వల్ల కూడా మరింత మంచి జరుగుతుంది. అంటే చాలామందికి ఏంటంటే ఒక అపనమ్మకం అనుకోండి, లేదా అందరూ చేస్తున్నది అదే కాబట్టి ఎక్కువగా వేలికి ధరించడం అనేది ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే రత్నం అనేది లాకెట్లో పెట్టుకున్నా కూడా ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. పైగా చేతికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా మనం కలుపుతూ ఉంటాం, ఒక్కోసారి అవి బ్రేక్ అవుతూ ఉండొచ్చు ఎక్కడైనా సరే. సో లాకెట్లో అయితే కనుక ఇంకొద్దిగా దాని యొక్క లాంగివిటీ మరింత ఉండడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని అలా ఎప్పుడైనా సరే పెట్టాలనుకున్నప్పుడు గురువారం నాడు పెట్టాలి, కుడి చేతి చూపుడు వేలుకి పెట్టాలి, శివుడికి పూజ చేసి పెట్టుకోవాలి. చూశారు కదా, ప్రతి రాశి వారికి పరిష్కారానికి కూడా గురుగారు చెప్పినట్టుగా పాటిస్తే మంచి ఫలితాలని మనం సాధించవచ్చు. చూస్తూనే ఉండండి మనం టీవీ.